ఇప్పుడు కొంతమంది ఈ జేఈ క్రాక్ చేయలేకపోరు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబడే క్రాక్ చేయలేరు. వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటే బెటర్, అంటే ఎన్ని అటెంప్ట్స్ ఇస్తే బెటర్? కొంతమంది చాలా ఇయర్స్ ప్రిపేర్ అయితేనే ఉంటారు, అవునవును. వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎట్లా అంటే ఒక స్టూడెంట్ ఐక్యూ ఇంకో స్టూడెంట్ ఐక్యూకి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా చూడాలి అని అంటే, కొంతమంది ఏమో టాలెంట్ ఉండి చేయగలిగిన కొంచెం హెల్త్ ఇష్యూస్ వలనో లేదంటే ఎగ్జామినేషన్ ప్రెషర్ అని ఉండదు ఉంటుంది. ఆ రోజు మొత్తం చదివి వెళ్తాడు, ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత మైండ్ బ్లాంక్ అయిపోయింది అనుకోండి. సో అలాంటి స్టూడెంట్స్ నేను మళ్ళీ కొట్టగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళొచ్చు. ఇంకొంతమంది స్టూడెంట్స్ దగ్గరికి వస్తారు, కొంచెం సేఫ్ స్కోర్కి దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఒక 160 మార్క్స్ వచ్చినాయి, 170 మార్క్స్ వచ్చినాయి, అనుకున్న ఐఐటి రాలేదు, అనుకున్న ఎన్ఐటి రాలేదు, ఆ స్టూడెంట్స్ చూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళి వాళ్ళకి ఇప్పుడు ఒక ఐడియా ఉంటుంది, ఆల్రెడీ లాంగ్ టర్మ్కి వెళ్ళే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇక స్టార్టింగ్ నుంచే రివిజన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇక వాళ్ళు ఇంటర్మీడియట్ లో ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉంది, రివిజన్ పార్ట్, రివిజన్ అండ్ సెల్ఫ్ ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలండి. ఇప్పుడు నేను చెప్పే లెసన్స్ ఉన్నాయండి, నేను చెప్పే లెసన్స్ ఒక చాప్టర్ అట్లీస్ట్ ఒక 15-20 అవర్స్ చెప్తాం జనరల్గా ఒక చాప్టర్ని. మళ్ళీ నువ్వు లాంగ్ టర్మ్కి వచ్చి కూడా 15-20 అవర్స్ రోజు ఇనుకుంటా కూర్చుంటే నువ్వు ప్రాక్టీస్ చేసేది ఎప్పుడు? ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో స్టూడెంట్ ఏం చేయాలంటే లాంగ్ టర్మ్కి వచ్చినప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టాలి, ఎక్కువ మాక్ టెస్ట్లు ఇవ్వాలి, ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో అండ్ ఎన్ని అటెంప్ట్స్ అన్నది డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ అండి. ఇది నార్త్లో ఎక్కువ ఉంటుంది, మన వాళ్ళకంటే నార్త్లో స్టూడెంట్స్ 2 times 3 times 4 times కూడా డ్రాప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. బట్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ మైండ్ సెట్ అండ్ ఎంతవరకు తీసుకోగలుగుతారు. అండ్ పేరెంట్స్ నుంచి ప్రెషర్ కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక సంవత్సరం డ్రాప్ అయ్యామంటే ఆల్రెడీ ప్రెషర్ బిల్డ్ అవుతుంటుంది.